హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? యుద్ధం అనేది గెలుపు కోసం అయితే నీ వారితో కలిసి పోరాడు. అదే యుద్ధం నీ వారి కోసం అయితే ఒంటరిగానే పోరాడు. ఎవరూ కారణం లేకుండా మౌనంగా ఉండరు. మనసులో బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి వల్లే ఎక్కువగా బాధపడతాము. ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది. కానీ ఒక మనిషికి బాధ కలిగితే మరో మనిషికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు. తియ్యటి తేనె ఇచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటు వేయక మానవు. అలాగే తియ్యటి మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. నీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే మనం పతనం చేయాలనుకుంటామో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును కూడా దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు. ఆపద టైంలో మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపించే వారందరూ మీ కుటుంబమే. నీవు తల వంచితే ఈ సమాజం నీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే నీవు తల ఎత్తితే ఈ సొసైటీ నీ ముందు తల వంచుతుంది. అందుకే భయాన్ని జయించు, విజయాన్ని సాధించు. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. ప్రతి వ్యక్తిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. నీలో మంచిని చూసిన వాళ్ళు మిత్రులు అవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండిటిని సమానంగా చూసిన వాళ్ళే నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. మంచిదని మీరు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించండి. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికే అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది. డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది. కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక విధంగా బ్రతికేయాలి అనుకుంటే సర్దుకుపోతాడు. కానీ నేను ఇలానే బ్రతకాలి అని అనుకుంటే మాత్రం జీవితంలో పోరాడుతూనే ఉంటాడు. చెప్పుడు మాటలు చెప్పిన వారికంటే వినేవారితోనే ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను
పోగొట్టుకుంటారు. కష్టసుఖాలు అనేవి ఋతువులు వంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి, పోవాల్సిన సమయం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. మన మనసు చాలా విచిత్రమైనది. మరచిపోవాలని అనుకున్నవి పదిలంగా దాస్తుంది, గుర్తుపెట్టుకోవాలి అనుకున్నవి మరిపించేస్తుంది. ఓకే అండి, ప్లీజ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నన్ను మోటివేట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.